ఓ దేవేంద్ర, సృష్టి సంహార హేతువు దేవదేవుడైనటువంటి ఆ రుద్రుడు చిహ్నమైనటువంటి అంగరూపాన్ని ధరించాడు కదా, చూడు. ఆయన సర్వకారణ స్వరూపం కనిపిస్తూనే ఉంది. లోకంలోనే కార్యానికి పరమేశ్వరుడి కంటే మరొకడు కారణమైన వాడు లేడు. ఏదైనా కావాలంటే శివుణ్ణే శరణు వేడు అని మా అమ్మ నాకు ముందే చెప్పింది. బ్రహ్మాది ప్రజాపతుల సంకల్పంతో పుట్టిన ఈ త్రిభువనాలు, వాటిలోని బద్ధజీవులు, ముక్తజీవులు భగలింగ సంయోగంతో పుట్టారు. ఆ విషయం అందరికీ తెలుసు. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, విష్ణువులతో సహా దేవతలు, దైత్యులు తమ మనస్సులలో వేల కొద్ది కోరికలు నిలుపుకున్నారు. వారిలో ఎవరు కూడా పరమేశ్వరుని మించిన వాడిని అని చెప్పటం లేదే. శివుడు స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తుకు అధిపతి, వేద్యమైనటువంటి ఉత్తమ తత్వస్వరూపుడు. నేను ఆ శివుణ్ణి కోరిక తీరటానికి, మోక్షసిద్ధికి మనస్సును నియంత్రించి ఆశ్రయిస్తున్నాను. ఓ దేవేంద్ర, ఇన్ని కారణాలు ఎందుకు? శివుడే కారణానికి కూడా కారణం. దేవతల్లో ఎవరైనా శివలింగాన్ని తప్ప మరెవరు లింగాన్ని అర్చిస్తున్నారా? లేదు కదా. పోని ఇంతకుముందు ఎప్పుడైనా అర్చించారా? అది లేదు కదా. నువ్వు విని ఉంటే చెప్పు. బ్రహ్మదేవుడు, విష్ణువు, దేవతల్లో సహా నువ్వు కూడా సదా ఆ లింగాన్ని అర్చిస్తున్నావు కనుక శివుడు సర్వశ్రేష్ఠుడు. ప్రజల శరీరాలపై పద్మం కానీ, చక్రం కానీ, వజ్రాయుధం కానీ గుర్తులుగా లేవు. అందరికీ కూడా భగలింగాలే గుర్తులుగా ఉన్నాయి కనుక అందరూ శివుడి సంతతి వారమే, శివుడికి చెందిన వారమే. పుంలింగం సర్వమీశానాం శ్రీలింగం విద్ధి చాప్యుమాన్, శ్రీలింగం విద్ధి చాప్యుమాన్, ద్వాభ్యాం తనుభ్యాం వ్యాప్తం హి చరాచరమిదం జగత్, చరాచరమిదం జగత్. పుల్లింగమంతా శివుడికి సంబంధించింది, శ్రీలింగమంతా ఉమాదేవికి సంబంధించింది. ఈ చరాచర జగత్ అంతా ఈ రెండు లింగాలతోనే వ్యాపించి ఉంది. రుద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే దేవతలను కన్నులుగా ధరించి ప్రకాశిస్తున్నాడు. ఆయన త్రిభువన సార రూపుడు, అనంతుడు, ఆద్యుడు, ఈశుడు, అజరుడు, అమరుడు. ఆ రుద్రుణ్ణి కనుక ప్రసన్నుడు చేసుకోలేకపోతే ఏ మనిషి అయినా లోకంలో శాంతిని పొందుతాడా? పొందలేడు కదా. కనుక ఓ ఇంద్ర, నేను చావైనా సరే శివుడి నుంచే ఆ వరాన్ని కోరుతాను. ఇది శివుడి ఘనత, శివుడి మహిమ. ఓ ఇంద్ర, ఇక నువ్వు ఉంటావో వెళతావో నీ ఇష్టం. నాకు వరమైనా శాపమైనా శివుడి ద్వారానే లభించాలి. సకల కోరికలను తీర్చగల మరొక దేవత అయినా సరే శివుడి నుంచే వరాన్ని కోరుకుంటానన్నాడు. తర్వాత నా ఇంద్రియాలు దుఃఖంతో కలతపడ్డాయి. ఏమిటిది? నా తపస్సులో లోపం ఉందా? నా ధ్యానంలో లోపం ఉందా? నేను నియమాలు పాటించడంలో లోపం ఉందా? దేనిలో లోపం ఉంది? నాకెందుకు శివుడు ప్రత్యక్షం కావటం లేదు? నా పట్ల ఎందుకు ప్రసన్నుడు కావటం లేదు అని ఆలోచించాను. అంతలో ఒక క్షణకాలంలోనే నా ముందు ఉన్న ఐరావతం వృషభం అయిపోయింది. అది హంసలాగా ఉంది, మల్లెపువ్వులాగా ఉంది, చంద్రుడిలాగా తెల్లగా ఉంది, తామర తోళులాగాను వెండిలాగాను ప్రకాశిస్తుంది. పాల సముద్రమే వృషభంగా మారిపోయినట్లుగా ఉంది. ఆ వృషభం పెద్ద శరీరంతో ఉంది, దానికి నల్లని తోక ఉంది. అది తేనె వంటి పింగళ వర్ణం గల నేత్రాలతో శోభిస్తుంది. దాని కొమ్ములు వజ్రసారంతో చేసినట్లుగా ఉన్నాయి. ఆ కొమ్ముల నుండి మేలిమి బంగారం మెలుగులు ప్రసరిస్తున్నాయి. వాటి కొనలు పదునుగాను, మృదువుగాను, ఎర్రగాను ఉన్నాయి. ఆ వృషభం కొమ్ములతో నేలను చీల్చబోతుందా అన్నట్లుగా ఉంది. దాని శరీరం బంగారు త్రాళ్లతో అలంకరించబడింది. అది మంచి ముఖం, గిడ్డలు, ముక్కు, చెవులు కటి ప్రదేశంలో శోభిస్తుంది. దాని పక్కలు అందంగా ఉన్నాయి. దానికి విశాలమైన మెడ ఉంది. అది అందమైన రూపంతో చూడముచ్చటగా ఉంది. దాని నూపురం మెడను కప్పి పైకి సాగి ఉంది. అది హిమగిరి శిఖరంలాగా ఉంది. తెల్లని మేఘాలతో ఏర్పడిన పెద్ద శిఖరంలాగా ఉంది. అలాంటి వృషభంపై పరమేశ్వరుడు ఉమాదేవితో కలిసి కూర్చొని ఉన్నాడు. ఆ మహాదేవుడు పున్నమి చంద్రుడిలాగా శోభించాడు. ఆయన తేజస్సు నుండి పుట్టిన అగ్నిప్రభ ఆకాశమంతా వ్యాపించి నిలిచిన 1000 సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. శివుడప్పుడు ప్రళయకాలంలో సకల ప్రాణులను కాల్చటానికి ప్రయత్నిస్తున్న సంవర్తిక అగ్నిలాగా వెలిగిపోతున్నాడు.
అప్పుడు శివుడు చూడటానికి వీలు కాని విధంగా తన తేజస్సుతో అంతటా వ్యాపించాడు. నేను ఇదేమిటని ఆలోచిస్తూ కలత చెందాను. ఆ ముహూర్త కాలంలోనే శివుడి తేజస్సు 10 దిక్కులను పూర్తిగా వ్యాపించాయి. కానీ ఆ దేవదేవుని మాయతో వెంటనే సకల దిక్కులను ప్రశాంతత ఏర్పడింది. అప్పుడు మహేశ్వరుడు స్థిరంగా నిలిచున్నాడు. నేను ఆయనను దర్శించాను. శివుడు తేజస్సులకు నిధి, నీలకంఠుడు, అసంగుడు. ఆయన 18 భుజాలతో ఉన్నాడు. సకలాభరణాలను అలంకరించుకొని ఉన్నాడు. శుక్లాంబరధరం దేవం శుక్లాంబరధరం దేవం శుక్లమాల్యానులేపనం శుక్లధ్వజమనాదృశ్యం శుక్లయజ్ఞోపవీతినం. మహాదేవుడు శ్వేతవస్త్రాన్ని ధరించి ఉన్నాడు. తెల్లని పూలమాలను ధరించి ఉన్నాడు. శ్రీచందనాన్ని పూసుకొని ఉన్నాడు. తెల్లని ధ్వజం, తెల్లని యజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు. ఆయన అజేయుడు. ఆయనతో సమానంగా గణాలు పాటలు పాడుతూ, నృత్యమాడుతూ, వాద్యాలను మోగిస్తూ ఆయనను అన్ని వైపులా చుట్టుముట్టి నిలబడ్డారు. ఆయన తలపై బాలచంద్రుడు కిరీటంలాగా ఉన్నాడు. తెల్లని శరీర కాంతితో ఆయన ఉదయించిన శరత్కాల చంద్రునిగా ఉన్నాడు. ఆయన 3 కళ్ళ నుంచి 3 సూర్యులు ఉదయించినట్లుగా తేజస్సు ప్రకటమవుతుంది. బంగారు తామరలతో గుచ్చినది, రత్నాలతో అలంకరించినది అయినటువంటి మాల తెల్లగా ఉన్న ఆ మహాదేవుని శరీరంపై ప్రకాశిస్తుంది. తెల్లగా ఉంది ఎప్పటి నుంచి కూడా. ఓ గోవింద, ఆ భవుణ్ణి సర్వతో తేజోమయ అస్త్రాలన్నీ, రూపాలన్నీ ధరించి సేవిస్తున్నాయి. ఆ శివుడు ధనస్సు పేరు పినాకము. తెల్లగా పైకి కనపడుతుంటుంది వస్త్రంలాగా. అది ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తూ మహాసర్పరూపంలో నాకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నగా ఆ సర్పం 7 తలలతోనూ, పెద్ద శరీరంతోనూ, తీక్ష్ణమైన కోరికతోనూ, ప్రచండ విషయంతోనూ, మెడకు చుట్టుకున్న అల్లె త్రాటితోనూ పురుష రూపాన్ని ధరించి నిలబడింది. ఆయన బాణం పాశుపతం. అది మహాభయంకరమైనది, మహాదివ్యమైనది. అది సూర్యకాంతితోనూ, ప్రళయ కాలాగ్ని వంటి కాంతితోనూ ప్రకాశిస్తుంది. అది అద్వితీయమైన అస్త్రం. సకల ప్రాణులకు భయాన్ని కలిగిస్తుంది. అది అనిర్వచనీయం. అది విశాలంగా ఉంది. తన ముఖం నుండి నిప్పు రవ్వలను, మంటలను కక్కుతోంది. ఆ పాశుపతం ఏకపాదంతోనూ, పెద్ద కోరలతోనూ, 1000 తలలతోనూ, 1000 ఉదరాలతోనూ, 1000 భుజాలతోనూ, 1000 నాలుకలతోనూ నిప్పులు కక్కుతున్నట్లుగా ఉంది. ఓ కృష్ణ, ఆ అస్త్రం బ్రహ్మాస్త్రం కన్నా, నారాయణాస్త్రం కన్నా, ఇంద్రాస్త్రం కన్నా, ఆగ్నేయాస్త్రం కన్నా, వారుణాస్త్రం కన్నా విశిష్టమైనది. అది సర్వ శస్త్రాలను నాశనం చేస్తుంది. ఓ గోవింద, గతంలో ఒకే ఒక అస్త్రాన్ని ప్రయోగించి శివుడు అవలీలుగా త్రిపురాలను క్షణంలో భస్మం చేసేశాడు. మహేశ్వరుడు నుండి ప్రయోగించబడిన ఆ శస్త్రం అర నిమిషంలో చరాచరాత్మకములైనటువంటి 3 లోకాలను కూడా పూర్తిగా కాల్చివేస్తుంది. ఇందులో సందేహమే లేదు. అంతటి ఆ ఉత్తమాస్త్రాన్ని నేను అక్కడ దర్శించాను. దాన్ని మించినది, దానితో సమానమైన మరొక రహస్యాస్త్రం లేనేలేదు. శివుడు సకల లోకాలకు శూలిగా ప్రసిద్ధికెక్కాడు. కనుక శివుడు తన చేతిలోని శూలాన్ని కనుక ప్రయోగిస్తే అది భూమినంతా బద్దలు చేసేస్తుంది, సముద్రాన్ని ఎండగొడుతుంది, సకల జగత్తును నాశనం చేస్తుంది. ఓ గోవింద, పూర్వకాలంలో యవనాశ్వని కుమారుడైన మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన 3 లోకాలను జయించాడు. మహాబలశాలి, మహాపరాక్రమశాలి, ఇంద్రుడు వంటి శౌర్యం గలవాడు. ఆ కాలంలో లవణాసురుడనే రాక్షసుడు శివుడి నుండి మరొక శూలాన్ని పొందాడు. అది శివుడి శూలం వంటి శక్తి గలది. లవణాసురుడు ఆ శూలాన్ని ప్రయోగించి మాందాతను చంపేశాడు. ఆయన సేనను కూడా నాశనం చేశాడు. ఆ రాక్షసుడి చేతి నుండి శూలం ప్రయోగించబడగానే సర్వనాశనం జరిగిపోయింది. ఆ శూలం యొక్క అంచు చాలా తీక్షణంగా ఉంటుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. శరీరాన్ని జలధరింపజేస్తుంది. కనుబొమ్మలను ముడివేసి ఎదుటి వారిని బెదిరిస్తున్నట్లుగా ఆ శూలం నాకు కనిపించింది. ఓ గోవింద, ఆ నల్లని శూలం
పొగలేని మంటలతో కూడినట్లుగా ఉంది. ఉదయించిన ప్రళయకాల సూర్యునిలాగా ఉంది. చేతిలో పామును పట్టుకున్నట్లుగా వర్ణించలేని విధంగా పాశాన్ని పట్టుకొని ఉన్న యముడిలాగా ఆ శూలం కనిపించింది. రుద్రుడి సన్నిధిలో ఉన్న దానిని నేను చూశాను. అలాగే రుద్రుడి దగ్గర తీక్షణమైన పదును గల పరశువు కనిపించింది. గతంలో మహాదేవుడు ఆనందించి పరశురాముడికి ఆ అస్త్రాన్నే ఇచ్చాడు. ఆ పరశువే క్షత్రియులను నాశనం చేసింది. ఆ అస్త్రంతోనే మహాసంగ్రామంలో కార్తవీర్య చక్రవర్తి మరణించాడు. ఓ గోవింద, పరశురాముడు ఈ పరశుతోనే 21 సార్లు భూమండలం మీద క్షత్రియులు లేకుండా చేశాడు. అది తళతళలాడుతూ ఉంటుంది. దాని ముఖభాగం భయంకరంగా ఉంది. అది మహాదేవుని కంఠాగ్రంలో ఉంది. ఇలా శివుడి సమీపంలో మండుతున్న 100 అగ్నుల్లాగా ఆ పరశువు వెలిగిపోతుంది. ఓ కృష్ణ, శివుడి యొక్క దివ్యాస్త్ర లెక్కకందవు. ప్రాధాన్యాన్ని బట్టి మాత్రమే వీటి గురించి నీకు చెప్పాను. ఆ మహాదేవుడికి కుడి పక్కన బ్రహ్మదేవుడు మనోవేగం గల హంసల గల దివ్య విమానంపై కూర్చొని ఉన్నాడు. ఎడం వైపున శంఖచక్ర గదలను పట్టుకున్నటువంటి నారాయణుడు గరుత్మంతుడిపై కూర్చొని ఉన్నాడు. స్కందుడు చేతుల్లో శక్తిని గంటను ధరించి నెమలినెక్కి ఉన్నాడు. ఆయన పార్వతీదేవి సమీపంలో నిలబడి 2వ అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ మహాదేవునకు ముందుగా శూలాన్ని ఎత్తిపట్టి నంది నిలబడి ఉన్నాడు. ఆ నందీశ్వరుడే మరొక శివుడిలాగా ఉన్నాడు. అక్కడకు స్వయంభువుడు మొదలైన మునువులందరూ కూడా, భృగువు మొదలైన ఋషులు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ వచ్చారు. సర్వభూతగణాలు, వివిధ మాతృకలు కూడా వచ్చారు. వారు అన్ని వైపులా శివుడి చుట్టూ నిలబడి ఉన్నారు. అప్పుడు దేవతలు వివిధ స్తోత్రాలతో మహాదేవుని స్తుతించారు. బ్రహ్మదేవుడు రథాంతర సామగానం చేస్తూ భవుడిని స్తుతించాడు. ఆ తరువాత నారాయణుడు జ్యేష్ఠ సామగానంతో శివుడిని స్తుతించాడు. ఇంద్రుడు శతరుద్రీయాన్ని పఠిస్తూ ఆ పరబ్రహ్మను స్తుతించాడు. ఇలా బ్రహ్మదేవుడు, నారాయణుడు, ఇంద్రుడు ముగ్గురు కూడా త్రేతాగ్నులలాగా శోభించారు. వారి మధ్య నిలబడిన ఆ శంకరుడు సూర్యుడిలాగా ప్రకాశించాడు. ఓ కేశవ, అప్పుడు ఆకాశంలో వేల కొద్దిగా చంద్రసూర్యులు కనిపించారు. అప్పుడు జగత్పతి అయినటువంటి శివుణ్ణి ఇలా స్తుతించాను. దేవాది దేవునికి నమస్కారం, మహాదేవుడికి నమస్కారం, శక్రరూపుడికి, శక్రుడికి, శక్రరూపధారుడికి నమస్కారం, వజ్రహస్తుడికి, పింగళవర్ణుడికి, అరుణవర్ణుడికి నమస్కారం. పినాకపాణగే నిత్యం, పినాకపాణగే నిత్యం, శంఖశూలధరాయ చ, శంఖశూలధరాయ చ, నమస్తే కృష్ణవాసాయ, నమస్తే కృష్ణవాసాయ, కృష్ణకుంచిత మూర్ధజే. పినాకపాణికి, నిత్యము శంఖశూలధారికి, నల్లని వస్త్రాలు గలవాడికి, ముడివేసిన నల్లని వెంట్రుకలు గలవాడికి నమస్కారం. కృష్ణాజినోత్తరీయాయ, కృష్ణాజినోత్తరీయాయ, కృష్ణాష్టమి రతాయ చ, కృష్ణాష్టమి రతాయ చ, శుక్లవర్ణాయ శుక్లాయ, శుక్లవర్ణాయ శుక్లాయ, శుక్లాంబరధరాయ చ, శుక్లాంబరధరాయ చ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ శంభో, మహాదేవ్ శంభో. మృగచర్మం ఉత్తరీయంగా ధరించిన వాడికి, కృష్ణాష్టమిపై ఎంతో అనురక్తి గల వాడికి, తెల్లని రంగు గల వాడికి, శుద్ధుడికి, తెల్లని వస్త్రాలు ధరించిన వాడికి నమస్కారం. తెల్లని బూడిదను పూసుకున్న వాడికి, శుద్ధ కర్మలపై ఆసక్తి గల వాడికి, రక్తవర్ణుడికి, రక్తవస్త్రాలు ధరించిన వాడికి నమస్కారం. రక్తధ్వజ పతాకాయ, రక్తధ్వజ పతాకాయ, రక్తస్రగను లేపినే, నమోస్తు పీతవర్ణాయ, నమోస్తు పీతవర్ణాయ, పీతాంబర ధరాయ చ, పీతాంబర ధరాయ చ, పీతాంబర ధరాయ చ. ఎర్రని ధ్వజం, ధ్వజపతాకం గలవాడికి, ఎర్రని మాలలో అనులేప నాలుకలు గలవాడికి, పీతవర్ణుడికి, పీతాంబరధరుడికి నమస్కారం.
తలపై ఎత్తిన గొడుగు కలవాడికి, అందమైన కిరీటం ధరించిన వాడికి, అర్ధహారం అర్ధకేయూరం ఒక చెవికి కుండలాలంకార వాడికి నమస్కారం. నమ పవన వేగాయ, నమః పవన వేగాయ, నమో దేవాయ వై నమః, నమో దేవాయ వై నమః. సురేంద్రాయ మునీంద్రాయ, సురేంద్రాయ మునీంద్రాయ, మహేంద్రాయ నమోస్తుతే, మహేంద్రాయ నమోస్తుతే. వాయువేగనుడికి నమస్కారం, దేవుడికి నమస్కారం, సురేంద్రుడికి, మునీంద్రుడికి, మహేంద్రుడికి నమస్కారం. శరీరంలోని అర్ధ భాగంలో పద్మమాల, మరొక అర్ధ భాగంలో ఉత్పలమాల గలవాడికి, శరీరంలోని అర్ధ భాగానికి చందనం, మరొక అర్ధ భాగానికి పప్పుడి పూసుకున్నవాడికి నమస్కారం. నమ ఆదిత్యవక్త్రాయ, నమ ఆదిత్యవక్త్రాయ, ఆదిత్య నయనాయ చ, ఆదిత్యనయనాయ చ, నమ ఆదిత్యవర్ణాయ, నమ ఆదిత్యవర్ణాయ, ఆదిత్య ప్రతిమాయ చ, ఆదిత్య ప్రతిమాయ చ. ఆదిత్యవదనుడికి, ఆదిత్య నేత్రుడికి నమస్కారం. ఆదిత్య వర్ణుడికి, సూర్య ప్రతిమ వంటి వాడికి నమస్కారం. నమ సోమాయ సౌమ్యాయ, నమ సోమాయ సౌమ్యాయ, సౌమ్య వక్త్రధరాయ చ, సౌమ్య వక్త్రధరాయ చ, సౌమ్య రూపాయ ముఖ్యాయ, సౌమ్య రూపాయ ముఖ్యాయ, సౌమ్యధముస్త్ర విభూషిణే, సౌమ్యధముస్త్ర విభూషిణే. సోముడికి, సౌమ్యుడికి, సౌమ్యముఖుడికి, సౌమ్య రూపుడికి, ముఖ్యుడికి, సౌమ్య దంతాలతో శోభిస్తున్న వాడికి నమస్కారం. శ్యామల వర్ణుడవు, గౌర వర్ణుడవు, సగం పచ్చగాను సగం తెల్లగాను ఉన్నవాడవు, నారీ నర శరీరుడవు, శ్రీపుం స్వరూపుడవు, నీకు నమస్కారం. నమో వృషభ వాఘాయ, నమో వృషభ వాఘాయ, గజేంద్ర గమనాయ చ, గజేంద్ర గమనాయ చ, దుర్గమాయ నమస్తుభ్యం, అగమ్య గమనాయ చ, అగమ్య గమనాయ చ. వృషభ వాహనుడికి, గజేంద్ర గమనుడికి నమస్కారం. నువ్వు దుర్గమముడు, అగమ్య గమనుడు, నీకు నమస్కారం. ప్రమత గణులు కీర్తించేవాడికి, గణవృందాసక్తుడికి, గణాలు అనుసరించిన మార్గం గలవాడికి, ప్రమత గణాలు నిత్య వ్రతంగా సేవించేవాడికి నమస్కారం. నువ్వు తెల్లని మేఘాల వంటి రంగు గలవాడివి, సంధ్యారాగం వంటి కాంతి గలవాడవు, ఏ పేరు లేనివాడవు, సర్వరూపుడవు, నీకు నమస్కారం. నమో రక్తాగ్రవాసాయ, నమో రక్తాగ్రవాసాయ, రక్తసూత్ర ధరాయ చ, రక్తసూత్ర ధరాయ చ, రక్తమాల విచిత్రాయ, రక్తమాల విచిత్రాయ, రక్తాంబర ధరాయ చ, రక్తాంబర ధరాయ చ, ధరాయ చ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.